హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ వర్స్. మై సెల్ఫ్ ఇంద్ర. మనం ఈరోజు నేర్చుకున్న టాపిక్ ఎరేస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్గా స్టూడెంట్స్ ఎరేస్ అంటే ఏమనుకుంటారో చూద్దామా. స్టార్ట్. ఇది కూడా కాదు ఎరేస్ అంటే, ఇంకా ఏమనుకుంటారో కూడా చూద్దామా. అసలు నార్మల్గా కంప్యూటర్ సైన్స్ సి లాంగ్వేజ్లో ఎరేస్ అంటే ఏంటో చూద్దాం. ఏ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ స్టోర్డ్ ఇన్ ఏ కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్. అంటే ఎరేస్, వై డు వి నీడ్ ఎరేస్? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు ఒక వేరియబుల్ ఉంది, ఏ అనే వేరియబుల్, బి అనే వేరియబుల్, సి అనే వేరియబుల్ అండ్ నెంబర్స్ ఉన్నాయి. వీ నీడ్ టు యూస్ ఆర్ లెట్ us టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ స్కోర్స్ ఆఫ్ స్టూడెంట్స్. వీ హ్యావ్ 20, 21, 22, 23 అట్లా స్కోర్స్ అన్నీ ఉన్నాయి. ఆ స్కోర్స్ అన్నిటిని నువ్వు స్టోర్ చేయాలి. వీ ప్రిఫర్ ఎ వేరియబుల్ టు స్టోర్ ఏ సింగిల్ స్టూడెంట్ ఆర్ ఏ మల్టిపుల్ స్టూడెంట్స్. బట్ వీ హ్యావ్ ఏ 100 స్టూడెంట్స్, అంటే ఒక 100 స్టూడెంట్స్ డేటాను నువ్వు స్టోర్ చేయాలి ఒక చోట. సో అప్పుడు నీకేం కావాలి? ఒక కలెక్షన్ ఆఫ్ ఎ సెట్ వేర్ ఆల్ దీస్ కెన్ బి స్టోర్డ్ కావాలి. సో దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఎరే. అంటే ఇప్పుడు నీకు A1, A2, A3, A4 అనుకున్నావు అనుకో, అది ఇన్ఎఫిషియెంట్గా ఉంటుంది. అది మొత్తం డేటాని ఒకే చోట కంటిన్యూస్గా మెమరీ అలోకేట్ అయిపోయి ఉందనుకో, ఇట్ వుడ్ బి ఈజీ కదా. సో ఇంకా మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే లెట్స్ గో టు అండ్ ద స్లైడ్. ఇప్పుడు ఎరే అనేది ఒక ట్రైన్ అనే ఎగ్జాంపుల్ తీసుకోండి. అంటే ఏంటి ఇక్కడ? ఈచ్ కోచ్ అనేది ఒక ఎలిమెంట్ విత్ ఇండెక్సింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ 0, 1, 2, 3. సో ఇక్కడ ఇండెక్సింగ్ ఇట్లా ఆర్డర్డ్గా ఉండటం వల్ల యూ కెన్ యాక్సెస్ ఇట్ ఈజీ. సో నెక్స్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ఎరే? ఎరే అంటే ఏంటి? ఇప్పుడు ఎరే అంటే కలెక్షన్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ స్టోర్ ఇన్ కంటిన్యూస్ స్పేసెస్ వేర్ ఈచ్ హ్యాస్ ఏ సపరేట్ ఇండెక్స్ అండ్ ఇట్ కెన్ బి యాక్సెస్డ్ ఈజీలీ. అంటే ఈ ఎరేస్కి మనం ముందు ఇనిషియలైజ్ చేస్తాం కదా. ఎరేస్ ఎట్లా ఇనిషియలైజ్ చేస్తాం? ఇక్కడ డిక్లరేషన్ ఆఫ్ ఏ ఎరే విత్ 5 ఇంటిజర్స్ అని రాసే చూడండి. ఇక్కడ ఏం చేసాం? జస్ట్ ఇనిషియలైజ్ చేసాం. నెక్స్ట్ దాంట్లో సెకండ్ టైప్లో కూడా చేసుకోవచ్చు. అంటే ఈజ్ ఈక్వల్ టు 10 అని ముందే ఇచ్చేసి ఇంట్ ఆఫ్ ఎరే అని 10 అని పెట్టుకోవచ్చు ఆర్ 5 అని పెట్టుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ దాంట్లో ఏంటి? డిక్లరేషన్, ఇనిషియలైజేషన్ చేసేసాం ఒకేసారి. ఇప్పుడు హౌ కెన్ వి యాక్సెస్? ప్రింట్ ఆఫ్ %d సేమ్. అలాగే ఎరే ఆఫ్ a ఆఫ్ 2. అంటే ఇక్కడ నీకు ఇండెక్సింగ్ కూడా మెయిన్. అంటే హౌ కెన్ యూ కాల్ మెంబర్స్ విత్ ద ఇండెక్స్? కింద ఒక ఇమేజ్ వేసి చూడండి, 0, 1, 2, 3, 4. నార్మల్గా నీకు ఒక సెట్ ఆఫ్ నెంబర్స్ ఉండి దాంట్లో నీకు ఈ నెంబర్ థర్డ్ నెంబర్ కావాలి, ఫోర్త్ నెంబర్ కావాలి అంటావు. కానీ ఇక్కడ ఎట్లా థర్డ్ నెంబర్, ఫోర్త్ నెంబర్ అంటావు? యువర్ నెంబర్ స్టార్ట్ ఫ్రమ్ 1, 2, 3, 4. కానీ ఎరేస్లో మాత్రం 0, 1, 2, 3, 4. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 0. కానీ నార్మల్ నెంబర్స్లో అయితే 1 నుంచి స్టార్ట్ అయ్యింది. అండ్ ఈ ఎరేస్ అనేది ఫిక్స్డ్ సైజ్గా ఉంటాయి. అంటే ఫస్ట్ ఒక ఎరేని ఇనిషియలైజ్ చేసావు, ఒక సైజ్ ఇచ్చామంటే యూ కాంట్ ఎక్స్పాండ్ అండ్ కాంట్రాక్ట్, ఇంకేమీ కాదు. సో నువ్వు అనుకున్న దాంట్లోనే మిగతా ఎరేస్ని అరేంజ్ చేసుకోగలవు. అది పాయింట్. సో ఇప్పుడు నెక్స్ట్ నువ్వు హౌ కెన్ యూ ట్రావెల్ త్రూ ఎరే? అంటే ఈచ్ ఎలిమెంట్ని నేను ప్రింట్ చేయాలనుకో, ఐ కాంట్ గో అండ్ డూ దట్ ఎరే ఆఫ్ 1, ఎరే ఆఫ్ 0, ఎరే ఆఫ్ 3, ఎరే ఆఫ్ 4 అట్లా అనలేను కదా. ఇట్ వుడ్ బి హెక్టిక్ టాస్క్. అండ్ నీకు ఇప్పుడు స్క్వేర్ బ్రాకెట్స్లో ఎరేస్ని మనము యాక్సెస్ చేయొచ్చు. అందుకే ఇనిషియలైజ్ చేసినప్పుడు కూడా ఏమంటావు? ఇఫ్ సపోజ్ టేకెన్ ఎరే ARR ఇంట్, అంటే ముందు టైప్ మెన్షన్ చేయాలి కదా. అంటే సేమ్ టైప్వి ఏమైనా స్టోర్ చేసుకోవచ్చు. అంటే సేమ్ టైప్ ఆఫ్ స్ట్రింగ్స్, సేమ్ టైప్ ఆఫ్ ఇంటీజర్స్, సేమ్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఏమైనా స్టోర్ చేసుకోవచ్చు. సో ఇంట్ ఎరే ARR స్క్వేర్ బ్రాకెట్స్ అండ్ ద సైజ్ మెన్షన్ చేయాలి నువ్వు. అండ్ సైజ్ మెన్షన్ చేసి అంటే డిక్లేర్ చేసినట్టే ఈజ్ ఈక్వల్ టు కర్లీ బ్రేసెస్ అని పెట్టి నెంబర్స్ని ఇన్పుట్ ఇచ్చేసాను అనుకో, 1, 2, 3, 4, 5 అని. అది డిక్లరేషన్ విత్ ఇనిషియలైజేషన్. డిక్లేర్ చేసావు, ఇనిషియలైజ్ కూడా చేసేసావు. ఇప్పుడు ఏంటి? నేను ప్రతిదీ ప్రింట్ చేయాలి. నాకు ఇప్పుడు సెకండ్ ఎలిమెంట్ ప్రింట్ చేయాలనుకో, సెకండ్ ఎలిమెంట్ ప్రింట్ చేయాలంటే ఏంటి? నేను ఫస్ట్ ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ని ప్రింట్ చేయాలి. అంటే మన దాంట్లో సెకండ్ ఎలిమెంట్ అంటాం మనం, కానీ ఇండెక్సింగ్ ప్రకారంగా మాట్లాడాలి కదా. సో ఫస్ట్ ఎలిమెంట్ ఒకటి తగ్గించాలి. ఇప్పుడు నాకు అక్కడ 40 ఉంది. 40 కావాలంటే నార్మల్గా అది ఎన్ని? అది ఫోర్త్ ఎలిమెంట్. ఎందుకంటే 10, 20, 30, 40 ఫోర్త్ ఎలిమెంట్. కానీ దాని ఇండెక్స్ ప్రకారం ఇట్స్ 3. అంటే థర్డ్ ఇండెక్స్ ఉన్న ఎలిమెంట్ని నువ్వు కాల్ చేయాలి. సో అట్లా పిలవాలి అన్నప్పుడు ప్రతిదీ ఇప్పుడు నీకు అన్ని ప్రింట్ అవ్వాలి. నాకు 10, 20, 30, 40, 50 అన్ని ప్రింట్ అవ్వాలనుకో, నేనేం చేస్తా? ప్రింట్ ఎఫ్ అని 5 సార్లు రాయలేను. లూపింగ్ కండిషన్ వస్తుంది, లూప్ చేస్తాను నేను. లూప్ చేసినప్పుడు కూడా నాకు ఐ అని ఇనిషియలైజ్ చేశాను కదా, అక్కడ పక్కన రాసాను ట్రావెలింగ్ టు ఏరియా అని. అక్కడ ఐ అనేది నీకు లింక్ చేస్తా ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్. అంటే ఇండెక్సింగ్గా ఉంది కదా. సో ప్రింట్ ఆఫ్ % స్పేస్ నెంబర్ 0 అని స్టార్ట్ చేశాను అనుకో, నాకు ఫస్ట్ ఎలిమెంట్ ప్రింట్ అయ్యింది విత్ 0 ఇండెక్స్. నెక్స్ట్ 1, 2, 3, 4. అండ్ మెయిన్ పాయింట్ ఏంటంటే అక్కడ ఐ అనేది <5, <= 5 కాదు. <= 5 అయితే ఏమైంది? ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే ఇండెక్సింగ్ దాటేసింది కదా. ఎరేస్ ఆర్ ఫిక్స్డ్ సైజ్. నెక్స్ట్, ఇప్పుడు మనకి టైప్స్ ఆఫ్ ఎరేస్. అంటే ఏమేమి టైప్స్ ఆఫ్ ఎరేస్ ఉన్నాయి? 1D, 1 డైమెన్షనల్, 2D, 2 డైమెన్షనల్ అండ్ మల్టీ డైమెన్షనల్. మోస్ట్ కామన్గా అయితే మనం 1D అండ్ 2D ఎరేస్ వాడతాము.
సో అట్లా కాకుండా అడ్వాంటేజెస్ ఏంటి అరేస్కి మనకి ఈజీగా వాడుకోవచ్చు అండ్ యాక్సెసింగ్ ఈజీగా చేయొచ్చు అండ్ ఆల్సో మనం ఇంకా ఏం చేయొచ్చు మన అంత డేటా ఒకే చోట ఉంటుంది దాన్ని ఏమైనా కావాలి అన్నా కానీ ఈజీగా పాస్ చేయొచ్చు ఏమైనా చేయొచ్చు అరేస్తో సో అదే నీకు ఇంకో ఫ్యాక్టర్ ఏంటి అంటే డిసడ్వాంటేజెస్ సైజ్ చిన్నది అంటే దాన్ని మనం ఫస్ట్ ఇంత సైజ్ అని పెట్టిన తర్వాత ఒకవేళ ఎలిమెంట్స్ ఎక్కువైనాయి అనుకో మనం ఏం చేయలేవు అండ్ ఆల్సో నువ్వు ఎలిమెంట్స్ ఒక 100 అని ఇచ్చేసావు అంటే 100 సైజ్ అని ఇచ్చామనుకో ఇక్కడ సైజ్ కాన్సెప్ట్ కూడా వచ్చి బైట్స్ అండ్ బిట్స్ అని ఉంటాయి అట్లాగే కదా స్పేస్ అలొకేట్ ఇది ఎక్కడైనా కంప్యూటర్ మెమరీలో సో ఇట్లా నువ్వు సైజ్ ఇచ్చేసావు అనుకో మిగతా కొంచెం సైజ్ వాడు ఇంకొంచెం మెమరీ వాడు అంటే ఆ మెమరీ వేస్ట్ అవుతున్నట్టే కదా రీసైజబుల్ అయి ఉంటే అరే వుడ్ బి బెస్ట్ కానీ ఇక్కడ రీసైజబుల్ కాదు నువ్వు ఎంత ఇనిషియలైజ్ చేసావు అంతే ఉంటుంది సో ఇంకా మనం ఏమేమి ఆపరేషన్ చేయొచ్చు అరేతో ట్రావర్సల్ అంటే ఏంటి ట్రావెలింగ్ టు ద అరే అది చేయొచ్చు ఇన్సర్షన్ చేయొచ్చు డిలీషన్ చేయొచ్చు ఇన్సర్షన్ అంటే ఎట్లా చేస్తావు కొంచెం ఎరే సైజ్ ఎక్కువ ఇచ్చి ఐ మీన్ ఒక 5 అని ఇచ్చేసాం అనుకో 5 ఎలిమెంట్స్ పడతాయి ఇండెక్స్ అప్పుడు 5 ఎలిమెంట్స్ అంటే 0 to 4 6 ఎలిమెంట్స్ అంటే 0 to 5 7 ఎలిమెంట్స్ అంటే 0 to 6 ఇండెక్సింగ్ అది మెయిన్ అంటే ఒకటి తక్కువ ఉంటుంది అండ్ ఫర్ లూప్లో వాటిలో కూడా అది ఇంపార్టెంట్ ఉంటుంది అది చెక్ చేసుకోండి బాగా అండ్ ఇప్పుడు తర్వాత నువ్వు ఎలిమెంట్ని సర్చింగ్ చేయొచ్చు సార్టింగ్ చేయొచ్చు ఏదైనా చేయొచ్చు ఇది బేసిక్ కామన్ ఆపరేషన్స్ ఆన్ ఎరేస్ అండ్ సర్చింగ్ అండ్ సార్టింగ్ మనం చూద్దాము ఇన్సర్షన్ రిలేషన్ కూడా చూద్దాం ట్రావెల్స్ నార్మల్ ఒక ఫర్ లూప్ పెట్టేసి ప్రతి ఐట్రేషన్కి నువ్వు ఒక్కొక్క ఎలిమెంట్ని యాక్సెస్ చేస్తూ ఉంటావు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ డూ మీన్ బై 2-dimensional array 2-dimensional array అంటే ఒక మ్యాట్రిక్స్ ఎగ్జాంపుల్ తీసుకోండి వేర్ రోస్ అండ్ కాలమ్స్ ఆర్ దేర్ అంటే ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నాడు ఒక 4 స్టూడెంట్స్ ఉన్నారు సో మీకు చూపిస్తాను చూడండి ఒక 4 స్టూడెంట్స్ ఉన్నారు లైక్ 3 డిఫరెంట్ సబ్జెక్ట్స్లో మార్క్స్ వచ్చాయి అవన్నిటిని నువ్వు స్టోర్ చేయాలి ఒక ప్రాసెస్ ఏం చేయొచ్చు స్టూడెంట్ అని వన్ పెట్టి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇట్లా ఆర్ మ్యాథ్స్లో మార్క్స్ అన్నీ ఐ మీన్ మ్యాథ్స్ సబ్జెక్ట్లో వచ్చిన ప్రతి స్టూడెంట్ మార్క్స్ ఒకసారి ఫిజిక్స్ ఒకసారి కెమిస్ట్రీ ఒకసారి అట్లా చేయొచ్చు అదంతా కాకుండా నేను ఇవన్నింటిని కంబైన్ చేద్దాం అనుకున్నాను పిక్చర్లో చూపించినట్టు స్టూడెంట్ 1 స్టూడెంట్ 2 స్టూడెంట్ 3 స్టూడెంట్ 4 ఉన్నారు ఇండెక్సింగ్ ఇచ్చేసారు 0 1 2 3 అని ఇక్కడ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కాబట్టి 0 1 2 ఇండెక్సింగ్ స్టార్ట్ అయింది ఈ ఎట్లా ఇనిషియలైజ్ చేస్తాను నేను దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్ మార్క్స్ రోస్ అండ్ కాలమ్స్ అన్న రోస్ అంటే నాకేమొచ్చింది స్టూడెంట్ 1 స్టూడెంట్ 2 స్టూడెంట్ 3 స్టూడెంట్ 4 కాలమ్స్ అంటే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ హౌ డూ ఐ యాక్సెస్ ద ఎలిమెంట్స్ ఇప్పుడు ఫర్ ఇంట్ i = 0 i <4 అని పెట్టా ఎందుకు 4 రోస్ ఉన్నాయి అండ్ ఆల్సో నాకు ఇండెక్సింగ్ 3 వరకు వెళ్ళాలి ఎందుకంటే 0 0 1 2 3 కదా మొత్తం 4 స్టూడెంట్స్వి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అయితే 0 1 2 సో అవుటర్ లూప్ ఏమో నాకు ఈ స్టూడెంట్స్ని ఐటరేట్ చేసేది నాకు ఇన్నర్ లూప్ ఏమో మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీకి ఐటరేట్ చేస్తుంటుంది స్టూడెంట్స్ పర్సెంటేజ్ ప్రింట్ చేస్తుంటా సో నాకు స్టూడెంట్ 1 మార్క్స్ స్టూడెంట్ 2 మార్క్స్ ప్రింట్ అయిపోతాయి అండ్ ఆల్సో ఇట్లా నేను స్టోర్ చేసుకోవచ్చు ఇట్లా స్టోర్ చేసుకుంటాను నేను ఇప్పుడు నాకు ఇది ఒక ఆన్సర్ చెప్పండి హౌ డు వి యాక్సెస్ ఎలిమెంట్స్లో 0 1 అంటే ఏ ఎలిమెంట్ వచ్చింది థింక్ అంటే మీరు మళ్ళీ మ్యాట్రిక్స్కి వెళ్తారు అక్కడ ఏంటి ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఎలిమెంట్ చెప్పేద్దామని ఆలోచించండి కొంచెం ఫస్ట్ రో ఫస్ట్ కాలమా ఎట్లా ఇంట్ మార్క్స్ 0 1 అంటే ఎట్లా థింక్ ఐ మీన్ మనం ఇనిషియలైజ్ చేసేటప్పుడు ఎట్లా అండ్ యాక్సెస్ చేసేటప్పుడు ఎట్లా 0 1 అంటే ఇదిగోండి నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా స్టూడెంట్ 1 అంటే ఓకే స్టూడెంట్ 1 అర్థమైంది 0 అంటే 1 అంటే ఏమొచ్చింది మ్యాథ్స్ అనుకుంటారు మ్యాథ్స్ కాదు ఫిజిక్స్ కదా 0 and 1 అంటే మల్టిప్లై చేయండి 0 and 1 సో స్టూడెంట్ 1 ఒక ఫిజిక్స్ మార్క్స్ వస్తాయి అదే 1 0 అంటే 1 అంటే నాకేమైంది ఫస్ట్ రో అని అర్థమైంది ఫస్ట్ రో అంటే మళ్ళీ ఫస్ట్ రోకి వెళ్తారా కాదు కదా ఇండెక్సింగ్ పాయింట్లో ఆలోచించండి ఏదన్నా కానీ ఇండెక్సింగ్ పాయింట్లో ఆలోచించాలి ఇప్పుడు 0th రో ఫస్ట్ రో సెకండ్ రో థర్డ్ రో 0th కాలం ఫస్ట్ కాలం సెకండ్ కాలం అదే గుర్తుండాలి ఇప్పుడు మీకు బ్రెయిన్లో ఇప్పుడు 1 and 0 అన్నారనుకో ఎట్లా స్టార్ట్ అయింది మీకు ఇండెక్సింగ్ ఫస్ట్ రో అంటే సో మీరు నేను ఏదన్నా కానీ ఇప్పుడు రోస్ కాలమ్స్ అన్న ఇండెక్సింగ్తోనే పిలుస్తా ఫస్ట్ ఇండెక్స్ రోస్ వైజ్లో ఓకే అండ్ 0th కాలం అంటే ఇండెక్సింగ్లో ఇట్లా ముందు వచ్చేది ఏం స్టూడెంట్ అంటే స్టూడెంట్ మ్యాథ్స్ మార్క్స్ వస్తాయి అదే 3 పెడితే 2 ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 అంటే ఏంటి లాస్ట్ది ఐ మీన్ లాస్ట్ ఇండెక్స్ ఒక స్టూడెంట్ 4ది నెక్స్ట్ 3 అంటే పాసిబుల్ అయింది అసలు ఈ కేసు ఎందుకంటే లేదు కదా ఎందుకు మనకి ఇండెక్సింగ్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ 0 1 2 వరకే ఉంది సో ఇట్లా కూడా మీకు అర్థం కాదు నేను ఇంకొకసారి విజువలైజ్ చేపిస్తా చూడండి సో వెబ్సైట్ ఏం లేదు tutor.comలో విజువలైజ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం #include stdio స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ డాట్ హెచ్ స్టాండర్డ్ ఫైల్స్ కాబట్టి ఇంట్ మెయిన్ అనేది ఒకటి తీసుకుందాం ఓకే సో నేను ఒక ఏరియాని ఇనిషియలైజ్ చేద్దాం అనుకున్నా ఇంట్ ఏరియా అనుకున్నా ఎంత సైజు 5 అనే సైజ్ అనుకున్నా ఓకే ఇనిషియలైజ్ విత్ డిక్లరేషన్ కూడా అయిపోయింది అంటే సెమికాల్ ఇప్పుడు ఇనిషియలైజ్ చేసావు డిక్లేర్ చేసావు ఇప్పుడు నేను 1 2
5 రాకపోతే ఏమంటే ఏ నెంబర్ అది? ఐ మీన్ అది రాయకుండా ఓన్లీ ఇంట్ array 5 వరకు రాస్తే అది జస్ట్ డిక్లేర్. ఇప్పుడు 2 రాసేటప్పుడు ఇనిషియలైజ్ చేస్తా, డిక్లేర్ చేస్తా. ఓకే. నెక్స్ట్ ఏం చేస్తాను, నేను ఒక ఫర్ లూప్ని ఐటరేట్ చేసి ప్రతిదాన్ని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ప్రింట్ చేయి. ఏం రాస్తా ఇప్పుడు? ఐ ఎండ్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0. లూప్స్ తెలుసుకుని ఉంటారు ఎట్లా రాయాలి కండిషన్స్ అని. ఐ లెస్ దాన్ 5, ఐ ప్లస్ ప్లస్. నాకు ఇక్కడ ఇప్పుడు చెప్పండి, ఐ లెస్ దాన్ రాయాలా, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రాయాలా? ఇప్పుడు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రాశాను అనుకో, లూప్ ఎక్కడ వరకు వెళ్తుంది? ఓకే ఓకే, మీకు చూపిస్తాను చూడండి, ఒక్క నిమిషం. ఓకే, ఫస్ట్ ఇది రాయండి, అండ్ కర్లీ బ్రేస్ ప్రింట్ఎఫ్ ఫంక్షన్ %d స్పేస్ కామా ఎరేలో యాక్సెసింగ్ చేస్తున్నారు అంటే ఐ, అండ్ సెమీకాలన్ కర్లీ బ్రేసెస్ ఫర్ లూప్ది క్లోజ్ చేసేయండి, అండ్ మెయిన్ది క్లోజ్ చేసేసేయండి. విజువలైజ్ ద ఎగ్జిక్యూషన్. సెకండ్. ఓకే, ఇప్పుడు మనకి విజువలైజేషన్ ఎగ్జిక్యూషన్ వచ్చేసింది. ఇప్పుడు మనకి మెయిన్ అంటే నేనేం చెప్పాను ఇక్కడ చూడండి, ఇంట్ మెయిన్ అని చూసావా? మెయిన్ ఉన్న చోట మొత్తం ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ వచ్చేసింది. నెక్స్ట్ అరే అనేది ఇనిషియలైజ్ అయిపోయింది. అరే అనేది ఏంటి? కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్ ఒక సేమ్ డేటా టైప్లో స్టోర్ చేసుకొని ఉంటుంది. ఇక్కడ చూడండి ఇండెక్సింగ్ ఎట్లా వచ్చింది? 0, ఇదిగోండి 0 1, ఇంకా జూమ్ చేస్తున్నాను, 0 1 2 3 4 అంటే 5 ఎలిమెంట్స్ని ఇండెక్సింగ్, ఐ మీన్ 5 ఎలిమెంట్స్ యాక్సెస్ చేద్దాం అనుకున్నా, దాని ఇండెక్సింగ్ 0 1 2 3 4 స్టార్ట్ అయింది. ఓకే, నెక్స్ట్ మనం ప్రతి లైన్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ చూద్దాం. ఇనిషియలైజ్ చేశాను నేను. ఇనిషియలైజ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేసా? ఫర్ లూప్ వచ్చేసా. అంటే ఇనిషియలైజ్ అయిపోగా నాకేమైంది? 1 2 34 5 0 నెంబర్స్ అనేవి ఇక్కడ వచ్చేసినాయి. నెక్స్ట్ ఏమైంది? ఫర్ లూప్ స్టార్ట్ చేస్తున్నా, ఒక వేరియబుల్ వచ్చేసింది. నేను ఒక లోకల్ వేరియబుల్ ఇనిషియలైజ్ చేశాను. లోకల్ వేరియబుల్ అంటే ఏం లేదు, అదే ఒక లూప్లోనే తెలిసిద్ది, బయట మాత్రం మనం యాక్సెస్ చేయలేం. గ్లోబల్ వేరియబుల్ అంటే ఎక్కడైనా యాక్సెస్ చేసుకోగలం అంతే. సో ఇప్పుడు ఇంట్ ఐలో 0 ఉంది. ప్రింట్ఎఫ్ %d array of i ప్రైమ్ చూడండి 1 ప్రింట్ అయింది. అంటే ఇక్కడ నాకు i 0నే ఉంది, అంటే array of 0 ప్రింట్, ఐ మీన్ array of 0 ప్రింట్ చేయాలనుకుంటున్నా. నాకేం ప్రింట్ అయింది? ఫస్ట్ నెంబర్ ప్రింట్ అయింది. ఓకే, ఇప్పుడు లూప్ ఐటరేట్ అవుతుంది. సెకండ్ ఐటరేషన్ ఏమైంది? i 1 అయింది. అండ్ నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్ళా. నెక్స్ట్ ఏమైంది? సెకండ్ ఎలిమెంట్ అంటే ఫస్ట్ ఇండెక్స్ ఉన్నది వచ్చింది, 2 ప్రింట్ అయింది. నెక్స్ట్ ఏం యాక్సెస్ చేసా? i 2 అయింది. నాకు ఇప్పుడు ఏం ప్రింట్ అయింది? 34 ప్రింట్ అయింది. నెక్స్ట్ 3 ఏం ప్రింట్ అయింది? 5 ప్రింట్ అయింది. నెక్స్ట్ 4 నాకు ఏం ప్రింట్ అయింది? 0 ప్రింట్ అయింది. ఇలా ఎగ్జిక్యూషన్ అవుతుంది. అంటే నీకు ఈ దీనివల్ల ఏమైంది? ఐట్రేషన్ అర్థమైందా? ఐ ఎట్లా ఐట్రేట్ అయింది? 0 నుంచి 4. ఒకవేళ నేను ఇక్కడ ఐ ప్లేస్లో 1 సెకండ్ ఎడిట్ చేద్దాం ఒకసారి కోడ్ని మనం. ఐ ప్లేస్లో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పెట్టా అంటే అప్పుడు నాకు ఏమైంది? ఐ 5కి వెళ్ళిద్ది, కానీ ఎరే ఇండెక్స్ ఎక్కడి వరకే ఉంది? 0 వరకే ఉంది. సో అప్పుడు ఏమైంది ప్రాసెస్? 1 సెకండ్. ఓకే, ఎర్రర్ వచ్చేసింది. సరే, మన ప్రీవియస్ ఇక్కడ ఎర్రర్ వచ్చేసింది చూసారా? మనకి ఆ యాక్సెసింగ్ దగ్గర ఉంటుంది చూసావా? 5th ఇండెక్స్ మనకి యాక్సెస్ చేయలేము, ఎందుకంటే 4 వరకు ఇండెక్సింగ్ అది 0 1 2 3 4తో. సో అట్లా. సో ఇప్పుడు నువ్వు దీన్ని బట్టి నీకు ట్రావెలింగ్ అర్థమైంది. ఓకే, ఇప్పుడు 2D ఎరేలో అంటే ఒక 2 డైమెన్షనల్ ఎరే అంటే 2 డిఫరెంట్ ఎరేస్ని మనం లీనియర్ మ్యాచ్ చేస్తాం. సో ఇక్కడ కూడా అర్థమైపోతుంది. 1 2 1 2 ఎగ్జాంపుల్ తీసుకోండి. అంటే ఇప్పుడు నువ్వేంటి 2 రోస్ 2 కాలమ్స్ ఉన్నాయి అంటే మ్యాట్రిక్స్ లెక్క అనుకో. ఫస్ట్ రో 1 2, సెకండ్ రో 1 2. సరే 1 2 వద్దాం అనుకుంటే దెన్ గో ఫర్ 3 4. ఎట్లా యాక్సెస్ చేస్తావు ఎలిమెంట్స్ని? 2ని యాక్సెస్ చేయాలంటే 2 ఏంటిది? ఫస్ట్ రోలో ఉంది, సెకండ్ కాలం ఉంది. ఫస్ట్ రో అంటే ఇప్పుడు ఏంటి? వాట్ డూ మీన్ బై ఫస్ట్ రో? 0th ఇండెక్స్. ఏ కాలం ఉంది? సెకండ్ కాలం ఉంది. సెకండ్ కాలంలో అంటే ఫస్ట్ ఇండెక్స్ అట్లా. సో ఇప్పుడు మీకు చూపిస్తాను, నీకు అర్థమైతే ఒక్క నిమిషం. ఇప్పుడు నెక్స్ట్ ఓకే ఇనిషియలైజ్ చేసాం, సెమీకాలన్. సో ప్రింట్ చేస్తాం అనుకోండి. హౌ విడ్ యూ ప్రింట్? ఆల్రెడీ చూపించి ఎట్లా ప్రింట్ చేయాలని, అవుటర్ లూప్కి ఎట్లా, ఇన్నర్ లూప్కి ఎట్లా అని. ఓకే, ఇంట్ i ఈజ్ ఈక్వల్ టు 0 అనుకో. i లెస్ దాన్ 2 అంతేగా. ఇండెక్సింగ్ ఎక్కడి వరకు వెళ్ళాలి? ఈక్వల్ టు 2 అయితే బౌండరీ దాటేసిద్ది. i ప్లస్ ప్లస్ అంటే కర్లీ బ్రేసెస్ ఇంకో ఫర్ లూప్ ఇంట్ j ఈజ్ ఈక్వల్ టు 0, j లెస్ దాన్ 2 బౌండరీ
J++. సో ఇన్నర్ లూప్ కూడా పెట్టేసాం మనం. ఇప్పుడు ఏం చేస్తాం, మనం ప్రింట్ చేద్దాం. printf %d కామా array of సో కర్లీ బ్రేసెస్ క్లోజ్ చేసేద్దాం. ఓకే, కర్లీ బ్రేసెస్ క్లోజ్డ్. అండ్ ఈ printf తర్వాత సెమీకోలన్ సింబల్. దట్స్ ఆల్. ఓకే, ఇప్పుడు మనకి కోడ్ రన్ చేద్దాం. ఫస్ట్ స్టెప్లో అరేని ఇనిషియలైజ్ చేసేసాం. ఇక్కడ ఏమైనా 2D అరే కనిపిస్తుందా? 2 rows 2 columns. 2D అరే అక్కడ చూసుకోండి, 0,0 ఇండెక్సింగ్. ఇక్కడ 0,1 మీకు కనిపిస్తుందని అనుకుంటున్నా. ఇప్పుడు కనిపిస్తుంది ఇంకా క్లారిటీగా. 0,0 0,1 1,1 అని. సో అది దాని ఇండెక్సింగ్ స్పేస్. ఓకే, నెక్స్ట్ నువ్వు ఒక ఫర్ లూప్ పెట్టు. సో ఇంట్ ఐ నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏమైంది, i0 అయింది, j0 అయింది. అంటే i0లో జేని ఐటరేట్ చేయాలి. ఇప్పుడు చూపిస్తాను మీకు ఎగ్జాంపుల్. నెక్స్ట్ i0నే ఉంటుంది, జే మాత్రం 0 అయిపోయింది. 0th లూప్లో 0th ఐటరేషన్లో 1 ప్రింట్ చేసింది. 1 కదా మనకుంది. నెక్స్ట్ i0నే ఉంది, కానీ జే ఇప్పుడు మళ్ళీ 1 అయింది. ఇప్పుడు ఏం ప్రింట్ చేసిద్ది, 2 ప్రింట్ చేసింది. ఇప్పుడు నెక్స్ట్ ఎట్లా, ఇప్పుడు i మారిందా, i మళ్ళీ 0 అయింది, కానీ ఇప్పుడు మళ్ళీ 1లోకి వచ్చేసింది. అంటే i++ కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ లూప్ కండిషన్ ఏంటి, ఇనిషియలైజేషన్, చెకింగ్ ద కండిషన్, కంప్లీటింగ్ ద లూప్స్, కంప్లీటింగ్ ద లైన్స్ ఇన్సైడ్ ద లూప్, అండ్ మోడిఫికేషన్. జే ఈసారి మళ్ళీ 0 నుంచి, అంటే ఇందాకున్న J2ని మనం J 0తో ఇనిషియలైజ్ చేసాం కదా, అందుకు 2 వచ్చి 0 వస్తుంది. ఆ పాయింట్ అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఏమైంది, J0 ఉన్నప్పుడు నెక్స్ట్ 3 ప్రింట్ అయింది. మళ్ళీ ఇప్పుడు J1 అయింది, i1 ఉంది. సో నెక్స్ట్ టైం ఏంటి, 1 2 3 4 ప్రింట్ అయింది. లేదు నాకు 3 4 ఇంకో లైన్లో కావాలి అన్నావు అనుకో, ఏం చేస్తావు, ఇన్నర్ లూప్ వరకు ఇన్నర్ లూప్ కానిచ్చేసి, సో ఇక్కడ మనం ఇప్పుడు న్యూ లైన్ క్యారెక్టర్ ఎట్లా ప్రింట్ చేస్తాము, printf ఎంప్టీ స్పేస్, కానీ నాకు /n ఉండాలి. సో పెట్టి అండ్ సెమీకోలన్. సో విజువల్ ఎగ్జిక్యూషన్ చూద్దాం. ఓకే, సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసాం. మీకు రివైజ్ అయినట్టు కూడా ఉంటుంది. అరేతో ఇనిషియలైజ్ చేసాము, 1 2 3 4 ఎలిమెంట్స్ వచ్చేసాయి. ఫర్ లూప్, ఇన్నర్ అండ్ అవుటర్ ఫర్ లూప్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ i0 అయింది, ఐటరేషన్కి 2 అయింది, ఇట్స్ బికమ్ 2. తర్వాత ప్రింట్ఎఫ్కి /n వచ్చింది, అంటే ఇన్నర్ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ ఇన్నర్ లూప్ అనేది 1 2 వరకు ప్రింట్ చేసింది. తర్వాత ఏమైంది కండిషన్, కింద లూప్ ఇది ప్రింట్ చేసి నెక్స్ట్ i మారిద్ది, మళ్ళీ అదిగోండి i మారి మళ్ళీ j వరకు 3 4 ప్రింట్ చేసిద్ది. దట్స్ ఆల్. ఇట్లా లూప్ కండిషన్ ఉంది, మనకి మారుతూ ఉంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ మనకి, సో ఇప్పుడు ఇంకా ఫైనల్గా మొత్తం ఎరే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఒకసారి రివైజ్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎరేస్ని ఎట్లా ఇనిషియలైజ్ చేస్తాం అర్థమైంది కదా. ఇనిషియలైజేషన్, డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్. ఎందుకు ఎరేస్ వాడతాము, అండ్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద ఎరేస్, అండ్ ఎరేస్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, 1D 2D, అండ్ ఇట్స్ ఫిక్స్డ్ సైజ్, అడ్వాంటేజెస్ ఏంటి, ఇండెక్సింగ్ ఏంటి, 2D ఎరేస్ ఎందుకు వాడతాము, వాటిని యాక్సెస్ ఎలా చేస్తాము. బీ కేర్ఫుల్ విత్ ద లూప్స్ కండిషన్లో మనం ఇండెక్సింగ్ పార్ట్ ఉంటుంది కదా 0 and 1 2, అది కొంచెం ప్రాక్టీస్ చేయండి 1 2 times. అంటే నెక్స్ట్ కూడా మనం ప్రాక్టీస్ చేపిద్దాము. నెక్స్ట్ VS కోడ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ ఏం చేద్దామంటే VS కోడ్లో ఫస్ట్ సాల్వ్ చేసేసి తర్వాత దాని విజువలైజేషన్ కోసం విజువలైజేషన్ వెబ్సైట్లో చూద్దాం. సో ఇప్పుడు కాన్సెప్ట్ ఎగ్జాంపుల్ చూడండి, డిక్లరేషన్, యాక్సెసింగ్, ట్రావెలింగ్ టు ద లూప్, ఫర్ లూప్, అండ్ మల్టీ డైమెన్షనల్ అరే. తర్వాత ఫంక్షన్స్లో పాస్ చేసేది ఉంటుంది, అదే ఫంక్షన్స్లో చూద్దాం. ఆల్గరిథం, సార్టింగ్ అండ్ సెర్చింగ్, అట్లా డిఫరెంట్ ఉన్నాయి మనకి. సో మనం ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. సో ఇప్పుడు ప్రాక్టీస్ కోసం చూద్దాం. ఫస్ట్ ఏంటి, సమ్ అండ్ యావరేజ్ ఆఫ్ ద ఎరే ఎలిమెంట్స్ చూద్దాం. ఓకే, లెట్స్ గో టు VS కోడ్. VS కోడ్లోకి వచ్చేసి ఒక ఫైల్ పెట్టేసుకోండి, న్యూ ఫైల్, array.c స్టార్ట్ చేసేసాను. ఇది కొంచెం కింద అనుకోండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ చేయండి, #include stdio candidate input.h హెడర్ ఫైల్ రాస్తాం. ఇంటి మీద ఒక మెయిన్ ఫంక్షన్ తీసుకున్నాము,
అండ్ కర్లీ బ్రేసెస్తో ఎండ్ చేస్తాం. సో ఇప్పుడు ఒక ఎరేని ఇనిషియలైజ్ చేసుకోండి. ఏంటి ఎరే? 5 ఎలిమెంట్స్ ర్యాండమైజ్డ్ తీసుకొని డిక్లేర్ చేద్దాం 1, 2, 3, 4, 5తో అండ్ సెమీకాలన్. ఇప్పుడు నేను ట్రావెల్ చేద్దాం అనుకున్నాను లూప్లో. ట్రావెల్ చేద్దామంటే ఏం రాయొచ్చు? ఫర్ లూప్ పెట్టేసి ఇనిషియలైజ్ చేద్దాం. ఫస్ట్ ఇంట్ i = 0, i షుడ్ బి లెస్ దాన్ ఎంత? 5 6 5 ఇండెక్సింగ్ చూసుకోండి. ఆర్ లెస్ దాన్ ఈక్వల్ టు 5 కాదు కదా. సో ఆ పార్ట్ ఇంపార్టెంట్. i ++ అండ్ ఇది ఇంకొక కర్లీ బ్రేస్ పెట్టేసా. ఇది ప్రాసెస్. అంటే ఇంట్ ఎరేని ఇనిషియలైజేషన్ డిక్లరేషన్ చేసా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రావెల్ చేస్తున్నాను లూప్ లోపల. సో ట్రావెల్ చేసేప్పుడు ఇప్పుడు నాకేంటి ప్రాసెస్? నాకు నెంబర్ సమ్ కావాలి ఎరే మొత్తం అండి. అంటే 1 + 2 + 3 + 4 + 5 అనే లాజిక్ కావాలి నాకు. ఎట్లా చేస్తాను అది? సో ఇది దానికంతా ముందు ఓకే, అసలు నువ్వు సమ్మింగ్ ఎలా చేస్తావు నెంబర్స్ని? ఇప్పుడు చూడు, నేనేమనుకుంటున్నానంటే నాకు ఇప్పుడు ఈ లాజిక్ చెప్తున్నా. ఈ లాజిక్కే ఇంపార్టెంట్ మెయిన్గా. మీకు ఎన్ని ప్రొటెక్ట్ చేసినా, సమ్ చేసినా, రివర్స్ చేసినా అదంతా కాదు. లాజిక్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు 1 + 2 + 3 + 4 + 5 చేయాలి అంటే ఏం చేయాలి? నాకు ఫస్ట్ 1ని 2కి యాడ్ చేయాలి. యాడ్ చేసిన దాన్ని ఒక స్టోరేజ్ పక్కన పెట్టాలి. నన్ను చూడండి ఒకసారి. 1ని 2కి యాడ్ చేయాలి. ఈ రెండింటిని యాడ్ చేసిన 1ని 2కి యాడ్ చేయాలి. వచ్చిన రిజల్ట్ ఉందా, ఆ రిజల్ట్ని పక్కన పెట్టాలి. ఈ రిజల్ట్కి 3ని యాడ్ చేయాలి. మళ్ళీ 3 అనే రిజల్ట్ తర్వాత వచ్చేసి చూసాను నెక్స్ట్ రిజల్ట్, దానికి 4 అండ్ దెన్ 5. ఇట్లా ప్రాసెస్ రిపీట్ అవ్వాలి నాకు. ఆ ప్రాసెస్ ఎట్లా రిపీట్ చేస్తాం మనం? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇంట్ సమ్ = 0 అని ఒక వేరియబుల్ తీసుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తా? సో సమ్ = సమ్ ప్లస్ array of i అంటే సెమీకాలన్. ఈ ప్రాసెస్ బట్టి మీకు ఏమర్థమైంది? అసలు ఈ స్టెప్ ఏమర్థమైంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి = ఆపరేటర్ ఏం చేసిద్ది? రైట్ సైడ్లో ఉన్న వాల్యూని లెఫ్ట్ సైడ్కి ఇచ్చింది. ఫస్ట్ సమ్ నేను పైన 0ని ఇనిషియలైజ్ చేస్తాను. అంటే ఫస్ట్ కేసులో ఏమైంది? ఇంట్ i = 0 కేసు వచ్చింది. సమ్ = సమ్ ప్లస్ ఇది నెక్స్ట్ మేము మళ్ళీ నీకు విజువలైజ్ చేసి చూపిస్తాం. ఒక నార్మల్ చెప్తుంది. సమ్లో 0 వచ్చింది. ఇప్పుడు ఏరే ఆఫ్ ఫస్ట్ ఎలిమెంట్ యాక్సెస్ చేసావు, 1 వచ్చింది. సో 0 + 1 టోటల్ సమ్లో 1 అయింది. మళ్ళీ సమ్ ఏమైంది? సమ్ 1 అయింది. మీకు అర్థం కట్ట, నాకు అర్థమైంది. సో నేను ఒకసారి ప్రోగ్రామ్ని మొత్తం %t, సమ్, ఇది సమ్ ఆఫ్ ద ఎలిమెంట్స్ కోడ్ కదా, కాపీ చేసి python tutor.comలో చూద్దాం. ఓకే, సో ఈ కోడ్ మొత్తం అరేంజ్ చేసేసి Ctrl+V చేసేసాను. సో నేను విజువల్ ఎగ్జిక్యూషన్ చూస్తాను ఇప్పుడు. వెయిట్ ఎ సెకండ్. ఓకే, విజువల్గా ఎగ్జిక్యూట్ చూద్దాం. ఇప్పుడు అరేని ఇనిషియలైజ్ చేస్తాం. ఏమేమి నెంబర్స్ వచ్చేసాయి? 1 2 3 4 5 ఇనిషియలైజ్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేస్తాం మనం? సమ్ అనే ఒక వేరియబుల్ ఉంది, ఐ అనే వేరియబుల్ ఉంది. ఓకే, ఐ అనేది లూప్ ప్రాసెస్ కోసం, సమ్ అనేది నార్మల్ ఇనిషియలైజ్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ స్టెప్ ఏమైంది? ఈ స్టెప్కి వచ్చాం. ఈ స్టెప్లో మనం ఏమవుతుంది? సమ్ 0 ఉంది. ఓకే, సమ్ 0 ఉంది. 0 + array of i, నాట్ i. అంటే i 0ని యాడ్ చేయట్లేదు, నువ్వు array of i యాడ్ చేస్తున్నావు అంటే 1ని యాడ్ చేస్తున్నావు. సో 1 + 0. నెక్స్ట్ ఏమైంది? ఇప్పుడు సమ్ 1 అయింది. ఈ కేసులో ఏమైంది? ఫర్ లూప్ నుంచి ఇంకా బయటికి రాల. ఫర్ లూప్లోనే ఉంది కేసు. ఇప్పుడు సమ్ ఏమైంది? సమ్ 1 అయింది. నెక్స్ట్ ప్రాసెస్ ఏం జరిగిద్ది? ఇప్పుడు array of 1 అది అంటే సెకండ్ ఎలిమెంట్. సెకండ్ ఎలిమెంట్ అంటే ఏంటి? ఇండెక్సింగ్ 1 ఉన్నది. సో ఇండెక్సింగ్ 1తో మనం పిలుస్తాం. ఈసారి సమ్ ఏమైంది? సమ్ 3 అయింది మళ్ళీ. అంటే 1 + 2. నెక్స్ట్ ఇప్పుడు సమ్ 3 అలాగే ఉంది. సమ్ 3కి ప్లస్ ఇప్పుడు array ఆఫ్ మనం సెకండ్ ఇండెక్స్ ఎలిమెంట్ని యాడ్ చేస్తున్నాం. అంటే నెక్స్ట్ ఏమైంది? సమ్ 6 అయింది. అంటే 3 + 1 3 + 2 + 1 అయింది. అంటే 1 2 3 యాడ్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ సమ్లో 6 అట్లా అయింది. ఈసారి ఏమైంది? థర్డ్ ఇండెక్స్ ఎలిమెంట్ అంటే 4 యాడ్ చేస్తున్నాం. సో 6th లైన్ దాటంగానే నెక్స్ట్ మళ్ళీ సమ్ 10 అయింది. ఇప్పుడు 10 + 4th ఇండెక్స్లో ఉంది యాక్సెస్ చేస్తున్నాం. 15 అయింది. లాస్ట్కి ఏమైంది? సమ్ అనేది ప్రింట్ అవుతుంది. సమ్ 15 ప్రింట్ అయింది. ఇలా ఎగ్జిక్యూట్ ఉంది. అంటే లూప్ని మనం ఇట్లా సమ్ అనే ఒక కొత్త వేరియబుల్ తీసుకుని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఒకవేళ అదంతా కాదు,
ఈ ఇంట్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 0 ఉంది చూసారా? అది నేను తీసుకొచ్చి లూప్ మధ్యలో పెట్టా. అప్పుడేమైద్ది? ప్రతిసారి సమ్ ఇనిషియలైజ్ అయిద్ది. కానీ మళ్ళీ లూప్ అంతా తిరిగినప్పుడు మళ్ళీ సమ్ 0 అయిపోయిద్ది. అది కదా బేసిక్ ప్రాబ్లమ్. సో, ఇప్పుడు నాకు ఎలిమెంట్‌లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని ప్రొడక్ట్ చేయాలిరా. ఎలా చేస్తారు? ప్రొడక్ట్ ఎలా చేస్తామంటే అండి, ఇప్పుడు ఓకే. ప్రొడక్ట్ కాబట్టి ఇట్లా చేశా. నాకేం కావాలి? ఇప్పుడు కూడా మీకు అనిపిస్తూనే ఉండొచ్చు. ఓకే. సమ్ లాంటిదే ప్రొడక్ట్ అనే ఇంకో వేరియబుల్ తీసుకోవాలి. ఓకే. ప్రొడక్ట్ లాంటిది ఇంకో ప్రో అని పెట్టుకొని వేరియబుల్ ఇనిషియలైజ్ చేసాం. 0కి ఇనిషియలైజ్ చేస్తామా? ఫర్ ఎగ్జాంపుల్ 0కి ఇనిషియలైజ్ చేసాం అనుకోండి. ఇప్పుడేంటి? ప్రతి ఎలిమెంట్ నేను ప్రొడక్ట్ చేయాలి. సో, ప్రో ఈజ్ ఈక్వల్ టు ప్రో ఇంటూ array ఆఫ్ I పెట్టి సెమీకోలన్ పెట్టా. ఇప్పుడు ఏమైంది మీరు ఆలోచించండి బేసిక్‌గా. ఓకే. చూడండి. సారీ. ఇక్కడ తప్పు రాసాం. పైన మార్చాం కాబట్టి ఇక్కడ కూడా ప్రో. ఓకే. ఇప్పుడు చూడండి ఏమైంది? 1, 2, 3, 4, 5 ఎలిమెంట్స్ ఇనిషియలైజ్ చేసాం. ప్రోడక్ట్ దగ్గర 0 వచ్చింది. I0 వెళ్ళింది. ప్రోడక్ట్ ఏం మారట్లేదండి. 0నే ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ నువ్వు 0తో ఇనిషియలైజ్ చేసావు. 0 ఇంటూ ఫస్ట్ ఇది 1. 0 ఇంటూ 1 0నే అయింది. అంటే ప్రోడక్ట్‌లో ఏం స్టోర్ అయింది? 0నే స్టోర్ అయింది. మళ్ళీ 0 వస్తది. ఇందాక మనం ఎందుకు ఇనిషియలైజ్ చేసాము? సమ్‌తో అది 1 ఉంది కాబట్టి. అక్కడ. కానీ ఇక్కడ ఏమవుతుంది? 0 ఇనిషియలైజ్ చేస్తే మొత్తం టోటల్ 0 అవుతుంది. మనకి టోటల్ అవుట్‌పుట్ కూడా 0 వచ్చిద్ది. అదిగోండి. అవుట్‌పుట్ 0 వచ్చిద్ది. సో, ఇది కాదు మనకు కావాల్సింది. మనం ఏం చేయాలి? ప్రోడక్ట్‌ని 1 అనుకుంటాను నేను ఈసారి. విజువలైజ్ ద ఎగ్జిక్యూషన్. ఇదిగో. ఇప్పుడు ఇంట్ మెయిన్‌తో స్టార్ట్ చేసాం మనం. ఇంట్ అరే వచ్చింది. ప్రొడక్ట్ వచ్చింది 1, 2, 3. ఇప్పుడు ప్రొడక్ట్ 1 ఉంది ఫస్ట్. అంటే ఆల్రెడీ నువ్వు ఇనిషియలైజ్ చేసావు. ఎగ్జిక్యూషన్ ఎట్లయితదంటే ఆ లైన్ దాటేసిన తర్వాత ఎగ్జిక్యూట్ అయ్యిద్ది. నెక్స్ట్ ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఇంటూ array ఆఫ్ I అయింది. ఇప్పుడేమైంది? ఈ లూప్ స్టార్ట్ అయ్యింది. నాకు 1 అయింది ఇప్పుడు. నెక్స్ట్ 2 అయింది. అది I ఇండెక్సింగ్ మారే కొద్దీ ఇటువైపు చూడండి మీరు రైట్ సైడ్ మారే కొద్దీ మారుతూ ఉంది నెంబరింగ్. ఈసారి 6 అయింది. అంటే 1 ఇంటూ 2 ఇంటూ 3 అయింది. అప్ టు ఎక్కడ వరకు? సెకండ్ ఇండెక్స్ లోపల. అంటే 0, 1, 2 ఇండెక్స్ లోపల ఇది అయిపోయింది. ఇక్కడ పైన ఇండెక్స్‌లు ఉన్నాయి చూడండి. ఇండెక్స్‌లు 0, 1, 2 ఇవనేవి కింద నెంబర్స్. ఇక్కడ ప్రొడక్ట్ అనే వేరియబుల్ ఏమేమి మారుతుంది? ఐలో ఏమేమి మారుతుంది? ఎగ్జాంపుల్ చూడండి మీరు. బాగా క్లారిటీగా అర్థమైంది. నెక్స్ట్ లూప్ ఎట్లా ఇటరేట్ అవుతుందో కూడా చూసుకోండి. నెక్స్ట్ 24th, 4th అట్లా 120 అంటే 5 ఫ్యాక్టోరియల్ నీకు 120 ఇచ్చింది. దీన్ని బట్టి మీకేం అర్థమైపోయింది? ఫ్యాక్టోరియల్ కూడా వచ్చేసినట్టేగా మీకు. ఒక నెంబర్‌కి ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ నెంబర్, రివర్స్ ఆఫ్ ఎరే అండ్ కౌంట్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఎరే అని నెక్స్ట్ వీడియోలో చేద్దాము మనము ఈ ప్రాబ్లమ్స్ అన్నీ. అండ్ దట్స్ ఆల్ ఫర్ నౌ గైస్. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నా. థ్యాంక్ యూ.